హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మేము రాత్రిపూట అలాగ వచ్చాం బయటికి. మేమైతే తెల్లవారి ఒక చిన్న తేనె పట్టు చూసాం. ఆ తేనె పట్టు ఏంటంటే అది 4వ రకం తేనె పట్టు అనమాట. మీరు పెద్ద తేనె చూసుంటారు, తర్వాత పుట్ట తేనె చూసుంటారు, తర్వాత దాని ఒక చిన్న సైజులో ఆ తేనె చూసుంటారు. ఇది చాలా చిన్నది, ఇంత ఉంటుంది, చాలా చిన్నది. అది 4వ రకం తేనె అంటారు మా ఏజెన్సీ ప్రాంతంలో. ఇసనగెర్ర అనేసి కూడా అంటుంటారు కొంతమంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ తేనె పొట్టు ఎలా ఉంటుంది, ఆ తేనెని ఎలా తీస్తామంటే చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఇప్పుడే మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే తేనె తీస్తున్నారో వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి చిన్న తేనెల్ని మీరు మంట పెట్టి ఆ తేనె తీగల్ని చంపేయకండి. అవి ఎవరికి హాని చేయవు, చాలా చక్కగా మనం తీసుకోవచ్చు. మరి అవి ఎలా తీస్తాం ఏంటనేది మీరు చూస్తూ ఉండండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, అలా తీసి చూడండి ఫ్రెండ్స్, ఇలా కర్రలు చక్కగా ఇలా తాళ్ళతో కట్టేసి ఏం చేస్తారంటే చాలామంది ఇలాగే చేస్తుంటారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మంట పెట్టి ఆ తేనె పొట్టు ఎక్కడుందో ఆ పట్టు కింద ఇలాగా పెట్టి తేనె తీగలను చంపేసి తేనె తీస్తుంటారు. అయితే నేను ఎందుకైతే బయట చూపిస్తానంటే అది చిన్న తేనె. ఆ చిన్న తేనెని కూడాను మనము తేనె తీగలను చంపేయడం వల్ల చాలా అవి అంతరించిపోతున్నాయి. ఆ చిన్న తేనెని ఇలా మంటతో పెట్టవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే మీకు తెలియాలని చూపిస్తున్నాను. చాలామంది మా గిరిజన ప్రాంతంలో ఇలాగా కింద పెట్టేసి ఆ తేనె తీగలను చంపేసి తేనె తీస్తుంటారు అనమాట. అలా కాకుండా అలా చేయొద్దని మేమైతే చెప్దామనేసి ఇలా మంట పెట్టి చూపిస్తున్నాను. పెద్ద తేనెకైతే మాత్రం ఖచ్చితంగా మంట పెట్టి తీయాలి, లేదా కరుస్తాయి, లేదా ఏవైనా కొత్త టెక్నిక్స్ ఉంటే అవి ఉపయోగించుకొని తీసుకోవాలి. ఆయనకు కూడా తేనెటీగలు కూడా చంపేయకూడదు, చంపేస్తే అంతరించిపోతాయి. కాబట్టి మనం చంపకుండా తీయాలి, చంపేయకుండా తీయాలి. ఇదిగో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ మంట అవసరం లేదు మనకు, కానీ వెళ్ళే త్రోవ కొద్దిగా చీకటి కాబట్టి ఇది ఉపయోగపడుతుంది నాకు లైటింగ్ కోసం. ఇంకా నేనైతే వెళ్తున్నాను. పాములేనే ఉంటాయి కదా, పగలే తీయొచ్చు, కానీ కొంతమంది రాత్రి పూట ఇలాగ మంట పెట్టి తీస్తుంటారు. అది సరికాదని చెప్పడం కోసం నేను ఇలాగ రాత్రి వచ్చాను. అలా షికారుకు వచ్చినట్టు వచ్చాను. ఇదిగో ఫ్రెండ్స్, తేనున్న చోటుకైతే వచ్చాము. చాలా చిన్నది అది. ఇది మంట అవసరం లేదు, తేనె తీగలు అనవసరం లేచిపోతాయి కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఇదిగో ఫ్రెండ్స్, చాలా చిన్నది. ఇదొక రకం, 4వ రకం చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా చేసింది, కానీ ఎలా తీస్తారేంటి అనేది చూపించడం కోసం మేము వీడియో చేస్తున్నాం. అలా చూస్తున్నాం ఫ్రెండ్స్, ఎలా తీస్తాం అనేది చూపిస్తాను.
వాటిని నెమ్మది కదిపితే నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత తేనెని ఈజీగా తీసేయవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా చూస్తానండి. ఇదిగో ఫ్రెండ్స్ అలాగంటే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మేము తేనెటీగలకు ఈ విధంగా వెళ్ళికి ఆవిని రుప్పేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇది చంపకుండా ఇలా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలామంది చంపేస్తుంటారు. చిన్న తేనెటీగలని కరవు. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా, చిన్న తేనె కదా. తేనెటీగలు మొత్తం చూసారా ఒకవైపు వెళ్ళిపోయేవి. మనం చక్కగా ఇప్పుడు తేనె తీసుకోవచ్చు, పోసుకోవచ్చు అనమాట. అలా చూడండి. అలా చూపిస్తాను. తీసాము, కొద్దిగా తేనె ఉంది. ఇదిగో ఇది ఇంతే ఫ్రెండ్స్, మరి చేయదు. ఈ తేనె 4వ రకం తేనె, కొద్దిగా పెద్దది చేస్తుంది ఇంతే, మరి ఇంక చేయదు. అలాగా అక్కడే ఉండి వెళ్ళిపోతుంటాయి. అయినప్పుడు చూడండి కొద్దిగా తేనె ఉంది చూసారా, గుడ్లు ఉన్నాయి. తేనె ఉంది, భలేగా ఉంది. నాతో వచ్చిన వాళ్ళకి ఇద్దామంటే మరి చిన్నది కదా, అందుకే నేనే తినేస్తున్నాను. మరి భలేగా ఉంది ఫ్రెండ్స్. ఇది స్వచ్ఛమైనటువంటి తేనె, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చిన్న గుడ్లు కూడా ఉంటాయి. గుడ్లు ఇదిగో ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో ఈ గుడ్లని కూర చేసుకొని వండి తింటుంటారు. అయితే చిన్నది కాబట్టి మరి కూరని అయితే నేను చూపించలేను. ఎప్పుడైనా నేను పెద్ద తేనె తీసేటప్పుడు, అదే కొద్దిగా పెద్దగా ఉండేటువంటి తేనె తీసేటప్పుడు దాని గుడ్లతో కర్రీ చేస్తాను. అది ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ గుడ్లతోనే ఈ తేనెటీగలు తయారవుతాయి అనమాట. ఇవేం చేయవు ఫ్రెండ్స్, చూడండి. అందుకే చంపొద్దు అంటాను. నేనైతే ఇలా చేతులు కూడా పెట్టుకుంటున్నాను. ఇవేం చెయ్యవు. ఇవ్వండి ఫ్రెండ్స్, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చిన్న తేనెలు తీసేటప్పుడు మంట పెట్టి తేనెటీగలను చంపేవద్దు. చూశారు కదా నా వీడియో, మేము ఏ తేనెటీగకి చంపలేదు, అయినా మేము తేనెని ఈజీగా తీసాము. ఏ చిన్న తేనె కూడా కరవదు. కాబట్టి దయచేసి ఎవరు తేనెటీగలను చంపేవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.